హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీసీ గోస్ట్ స్టోరీస్. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నా. చాలా జాగ్రత్తగా వినండి. ఇది స్టోరీ అనేది రియల్ లైఫ్లో మాకు తెలిసిన ఒకరికి జరిగింది కాబట్టి నేను ఈరోజు మీకు ఈ కథ చెప్తున్నా. సో అందరూ జాగ్రత్తగా వినండి. నిజంగా ఎవరికైనా ఎక్కువ భయంగా అనేది ఉంటే చూడండి, వాళ్ళు కూడా చూడండి. ఈ వీడియో అనేది మీకు చాలా ఇంటెన్స్ ఇస్తుంది. సో స్టోరీ స్టార్ట్ చేద్దాం. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి వివేక్. మనోడు ఎట్లా అంటే కొంచెం దెయ్యాల స్టోరీస్ కానీ ఈ దెయ్యాల బుక్స్ కానీ ఎక్కువ చదువుతుంటాడు. అటువంటి మనిషికి ఎట్లుంటుందంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అసలు నిజంగా దెయ్యం ఉందా లేదా అనే ఒక క్యూరియాసిటీతోని మనోడు ఎక్కువ ఉంటాడు. సో అటువంటి మనిషి ఒకరోజు ఏమైంది, తన ఫ్రెండ్స్కి సంబంధించిన ఒక ట్రిప్ కోసము వాళ్ళందరూ కలిసి ఒక కారులో ఒక ఊరికి పోతారు. అక్కడ జలపాతం కానీ అట్లా బాగుంటుంది అనేసి ఆ ఊరికి పోయారు. ఆ ఊరికి పోయిన తర్వాత ఆడ ఎంట్రీలో మామూలుగా టోల్ గేట్స్ అట్లా ఉంటారు కదా, అట్లా ఆడికి టోల్ గేట్స్ దగ్గరికి పోగానే ఆడ కొంతమంది ఏం చెప్పారంటే, ఎందుకు అసలు మీ ఈ ఊరికి ఎందుకు రావాలనుకుంటారు అని అడిగారు. అడగగానే మనోడు షాక్ అయింది, ఎందుకు ఈ ఊరికి రావద్దా, మేము ఈ ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని వచ్చినామని అడిగితే వాళ్ళు అన్నారు, ఈ ఊరు ఇంతకుముందు బాగుండేది కానీ రీసెంట్లీ కొంతమంది అక్కడ ఒక ఫ్యామిలీని ఊరు వాళ్ళు కొంచెం టార్చర్ చేసి చంపడం వల్ల ఆ ఊరి మీద ఆ ఆత్మలు అనేవి పగబట్టిన ఆత్మలు మొత్తం ఊరి మొత్తము ఇట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం కానీ ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదైనా పిచ్చిగా ప్రవర్తించడం కానీ జరుగుతుంది అనేసి ఆ టోల్ గేట్ వాళ్ళు చెప్తారు. తర్వాత మా ఫ్రెండ్ వివేక్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంది ఇట్లా అంటారు. ఎందుకంటే మేము గూగుల్ మ్యాప్స్లో వెతికి ఒక మంచి లొకేషన్ గురించి చూసి ఈ ఊరికి వద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది, ఇట్లా చెప్తుర్రు ఇడా అనేసి మన వాళ్ళు కొంచెం ఇదేరు. సో అయినా ఒకసారి పోదాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఆర్దాకు పోకపోతే ఎట్లా అనేసి మన వాళ్ళు వాళ్ళ మాట వినకుండా ఆ ఊరికి పోయారు. ఆ ఊరికి ఎట్లా ఎంట్రీ అవుతుంటే అప్పటికే అందరికి ఒక బ్యాడ్ వైబ్స్ అనేవి అంటారు కదా, ఇప్పుడు ఒక పాజిటివ్ వైబ్ నెగిటివ్ వైబ్స్ అని ఉంటాయా, అట్లా ఒక నెగిటివ్ వైబ్ అనేది అందరి బాడీలో స్టార్ట్ అయిపోయింది. ఏదో సంథింగ్ ఒక నెగిటివ్ ఫీల్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకు. సో అట్లా ఇంకా పోతూనే ఉన్నారు. సడన్గా అసలు ఆ రోజు మొత్తం సమ్మర్ లెక్క ఉండే, కానీ సడన్గా ఆ ఊర్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అయ్యారో జస్ట్ ఒక 10 minutesలో మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. సో వీళ్ళందరూ ఏం చేసారో సర్లే అనేసి ఒక రోడ్డు దగ్గర, అంటే వర్షం మరీ ఎక్కువ హెవీ పడుతుంది అనేసి ఒక హోటల్ కనిపిస్తే ఆ హోటల్ దగ్గర ఆగుతారు. ఆగేసి ఆ హోటల్ లోపలికి పోతారు. ఆ హోటల్ లోపలికి పోగానే ఆ హోటల్లో ఎవ్వరు ఉండరు. వీళ్ళు లోపలికి పోయి ఏంది ఎక్కడ చూసినా ఏమీ లేవు, ఇది ఒక్కటే హోటల్ ఉంది, అయినా ఎవరు లేరు అనేసి పిలుస్తారు, ఎవరు రారు. మామూలుగా వీళ్ళందరూ ఆడ కూర్చుంటారు. మన వివేక్ లోపలికి పోయి చూస్తాడు. అక్కడ మామూలుగా ఒక మనిషి రక్తంతో పడున్నాడంట. వివేక్ షాక్ అయిపోయిండు, ఏంది అనేసి చూసి రక్తంతో పడి ఉండగానే మనకి భయం వేసింది. అంటే ఇప్పుడు ఎవరన్నా కొంతమంది ధైర్యంగా ముందుకు పోయి అసలు ఏం జరిగిందని చూస్తారు, కానీ భయం అయిపోయింది. ఎందుకంటే ఊరు వచ్చినాం, ఎందుకు ఇట్లా ఇది సడన్గా చూడంగానే మనం భయం వేసి అక్కడ నుంచి వీళ్ళు కారు ఎక్కగానే కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కారు స్టార్ట్ అవ్వట్లేదు. మనం ఎంత ట్రై చేసినా పెట్రోల్ చూస్తే పెట్రోల్ ఫుల్ ఉంది, అంత కండిషన్గా ఉంది కారు, కానీ అయినా కారు స్టార్ట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆ ఊరు అటువంటిది. ఒక్కసారి ఆ ఊర్లోకి ఎవరైనా వస్తే ఆ ఊరు అంత ఈజీగా వాళ్ళని వదలదు అని కొంచెం వీళ్ళకి అప్పటికే డౌట్ స్టార్ట్ అయిపోయింది. అరే టోల్ గేట్లా చెప్పిండు అంకులు, ఇదేదో తేడాగానే ఉంది అనేసి వీళ్ళందరూ చాలా భయపడిపోయారు. ఎందుకంటే పెట్రోల్ ఉంది, కార్ కండిషన్లో ఉంది, అంతా ఉంది, మళ్ళీ అయినా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మనవాడు అందరూ కొంచెం భయపడుతూ ఉంటే అక్కడ ఆ హోటల్ నుంచి ఏదో వింత శబ్దాలు వస్తున్నాయి. ఎవరో అరుస్తున్నట్టు ఒక వేదన, ఒక ఆడపిల్ల, ఒక చిన్న పిల్లలు అందరూ ఒక వేదన అనేది బయటకు వస్తుంది. వీళ్ళందరూ చాలా భయపడిపోయి వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఓకే అని ఎటు చూసినా జంగలే, వీళ్ళు ఎక్కడికైనా లేదో పారిపోదామని ఎటు చూసినా జంగలే, వీళ్ళకి దారులు తెలియదు. అందుకే ఎవరికి ఏం చేయలేదు తెలియక ఆ కారు దగ్గరనే అందరు కారు దగ్గరనే ఉన్నారు. ఆ భయంతో మొత్తం చీకటి అయిపోగానే ఇప్పుడు అసలైన కథ స్టార్ట్ అయింది. వీళ్ళున్న గ్యాంగ్లో ఒక 6 మెంబర్స్లో ఒకళ్ళకు సంథింగ్ ఒక పిచ్చిగా ప్రవర్తిస్తుంది. పిచ్చిగా స్టార్ట్ అయిపోయి మనోడే గోర్లతో గీక్కోవడం, తర్వాత చేతులని రక్కేసుకోవడం ఇట్లా చేస్తుంది.
అందరూ వీడికి ఏమైంది అనేసి అందరూ ఫుల్లు వాడిని ఆపుతుంటే అయినా వినట్లేదు. ఎందుకంటే మనుషుల లోపల ఏదో దయ్యం వచ్చేసి ఏదో తనను తాను ఎవరిని ఏం చేస్తలేడు, కానీ తనను తాను మొత్తం గీరేసుకుంటున్న రక్తాలు వచ్చేటట్టు. సో అందరూ ఎంత ఆపడానికి ట్రై చేసినా మనోడు అసలు ఆపలేదు. లాస్ట్కు మనోడు ఏదో తాళ్ళు దొరికితే చేతులు కాళ్ళు అన్ని కట్టేసి కూసబెడితే మనోడు చాలా అరిచేస్తుంది. అప్పుడు అందరికీ భయం వేసి అరుస్తారు, ఎవరైనా ఉన్నారా, ఎంత ట్రై చేసినా, ఎందుకంటే కారు కూడా స్టార్ట్ కాదు. ఇట్లా మొత్తం జరుగుతున్న టైంలో అప్పుడు అందరికీ ఓకే ఈ ఊర్లో నిజంగా ఏదో జరగడం వల్ల ఇట్లా అయింది అనేసి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఊరికి సంబంధించిన ఏదైనా కనుక్కుందాం అనేసి గూగుల్లో వెతుకుతారు. అంటే ఏం జరిగింది అసలు ఇక్కడ ఏం జరిగిందని కనుక్కుంటే వాళ్ళకు ఒక తెలుస్తుంది అనేసి గూగుల్లో వేసి ఎట్టు దొరకదు. సరే అనేసి వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే రీసెంట్లీ ఇయర్స్ అంటారు కాబట్టి ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేద్దాం, ఎందుకంటే యూట్యూబ్లో ఈ మధ్య వ్లాగ్స్ కానీ ఇటువంటి ఊరికి సంబంధించిన కానీ ఎక్కువ వస్తుంది. సర్లే అనేసి యూట్యూబ్లో వెతికితే యూట్యూబ్లో ఒక స్టోరీ దొరుకుతుంది. మామూలుగా ఒక ఊర్లో ఇప్పుడు ఎట్లా కొంచెం శ్మశాన వాటిక ఉంటుందా, ఆ శ్మశాన వాటికలో వాళ్ళు వర్క్ చేస్తుంటారు ఎక్కువ. ఆ శ్మశాన వాటికలో వారు ఎక్కువ వర్క్ చేస్తుంటారు. తర్వాత ఈ హోటల్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అటు వాళ్ళ వరకు తర్వాత ఇటు హోటల్లో కూడా క్లీనింగ్ వర్క్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళని సడన్గా అట్లా ఎవరైతే కాటి కాపరి ఉంటారో వాళ్ళ వైఫ్ తర్వాత మామూలుగా వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకోవడంతో సో మా భర్తకి తట్టుకోలేక వాళ్ళ భార్యని తర్వాత ఆమె ఎవరెవరితో సంబంధం పెట్టుకుందో వాళ్ళందరినీ కొంచెం చంపేస్తాడు. అట్లా చంపడం వల్ల అంటే ఊరందరూ అరే ఇదా అంటే వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు భర్తగా ఇతనికి తెలుసు వాళ్ళ భార్య ఏం చేసింది, ఎవరెవరు ఉన్నారు అనేసి. కాబట్టి ఈయన తనకు తట్టుకోలేక అట్లా చేయడం జరిగింది. కానీ ఊరు వాళ్ళందరికీ ఇది తెలియక అరే ఇది మామూలుగా ఏంది ఇట్లా చంపుతుండు, మనం ఇట్లా ఊరందరినీ నాశనం చేస్తుండు అనేసి వీళ్ళు ఊరోళ్ళందరూ కలిసి వాళ్ళని మొత్తం అందరినీ చంపేయడం జరిగింది. ఇట్లా జరగడం వల్ల మొత్తం అతని ఆత్మ, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరి ఆత్మలు ఆ ఊర్లోనే ఒక శాపంగా మారి ఆ ఊర్లోనే అందరినీ పీడించుకుని తింటున్నాయి అనేసి ఆ యూట్యూబ్లో వీళ్ళకి స్టోరీ తెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఆ రూమ్లో కూర్చొని అలా వేడుకుంటారు, ఆ ఆత్మల్ని వేడుకుంటారు చాలా. మేము ఈ ఊరు వాళ్ళం కాదు, మిమ్మల్ని మీకు ఏ అన్యాయం చేయలేదు. అట్లనే మా ఫ్రెండ్ చూస్తే ఆడ మొత్తం రక్తాలు వచ్చేటట్టు గీరేసుకుంటుండు. వాడు ఏం చేసిండు మీకు, ఈ ఊరు ఓకే ఈ ఊరు ఏదో మీకు చేసి ఉండొచ్చు కాదని కాదు, కానీ మేమేం చేసినామో మేము పక్క ఊరు నుంచి వచ్చినాం, ఈ ఊరిని ఏదో చూద్దామని వచ్చినాం, ఇట్లా ఇరకపోతే అసలు మీకు ఏమైనా న్యాయమా అనేసి ఎంత వేడుకుంటారు. అయినా విన్నారు. ఎందుకంటే ఆత్మ అంటే ఫస్ట్ మనిషి ఉన్నప్పుడే వాళ్ళ భార్య అట్లా జరగడంతో మొత్తం ఒక మైండ్ సర్కిట్ అయిపోయిన మనిషి ఒక ఆత్మ దయ్యం అయిన తర్వాత అసలు ఎవరి మాట వినే స్టేజ్లో లేడు. సో అట్లా అనేసి మామూలు అప్పటికే ఇద్దరిని మొత్తం ఒక పిచ్చెక్కి రక్తాలు ఇంకొకరికి స్టార్ట్ అయిపోతుంది, మొత్తం పిచ్చెక్కి రక్తాలకి వచ్చేటట్టు మొత్తం గీరేసుకుంటూనే ఉంటారు. అప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఒకటే స్మరణ, అంటే ఇవన్నీ ఏం జరగకపోతే అందరికీ తెలిసింది ఒకటే దేవుణ్ణి కోరుకుంటారు. అట్లా దేవుణ్ణి కోరుకుంటూ ఎంత కోరుకున్నా అక్కడ ఆ స్పందన అనేది రాదు. తర్వాత లాస్ట్కు ఏదో ఒక సంథింగ్ వింత జరిగి మొత్తం ఒకటి సైలెంట్ అయిపోయిన తర్వాత పోయి కార్లో చూడగానే కార్ స్టార్ట్ అయిపోయింది. కార్ తీసుకుని మొత్తం వెళ్ళిపోతారు. ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి మొత్తం వచ్చేస్తారు. కరెక్ట్ పొలిమేర దగ్గర రాగానే సంథింగ్ మళ్ళీ కార్ ఆగిపోతుంది. కార్ ఆగిపోయినా మళ్ళీ వీళ్ళందరికీ భయం స్టార్ట్ అవుతుంది. ముందే ఇద్దరు ఆల్రెడీ రక్తాలు అయిపోయి పడిపోయి ఉన్నారు. వాళ్ళ కార్ని ఎక్కించుకుని వాళ్ళందరిని తీసుకుపోయి పోతుంటే ఇప్పుడు మళ్ళీ కార్ ఆగిపోయింది. వీళ్ళందరికీ చాలా భయం అయిపోతుంటారు. కానీ అయినా అప్పుడు ఆ ఆత్మ అనేది సంథింగ్ ఒక సైన్ చేసినట్టు, ఎందుకో ఒకవేళ ఈ ఊరు వాళ్ళు కాదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా అని ఒక చిన్న సైన్ ఏదో ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళని ఆ పొలిమేర నుంచి దాటించేసి వాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చేసారు. దాని తర్వాత ఆ స్టోరీ నిజంగా అందరికి చెప్తుంటే అందరికీ చేతులు వణికిపోయింది. ఎందుకంటే రియల్గా జరిగింది అది. ఇప్పుడు ఎవరైనా చెప్తే నిజంగా ఎవరు నమ్మరు, కానీ అక్కడికి పోయి ఆ ఫీల్ అయిన మనిషికి ఆ భయం అనేది ఎంతో తెలుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడు అనేసి మనం అందరికీ మొక్కుతాం, అన్నీ చేస్తాం. అట్లా నెగిటివ్ వైబ్స్, దయ్యాలు, ప్రేతాత్మలు కూడా ఉన్నాయి. అది ఏంటంటే ఎవరైతే తప్పులు చేసారో, ఎవరైతే వాళ్ళని హింసించారో, కోరికలు తీరనివి లేకపోతే ఏదైనా హింసించబడినవి ఇట్లా తయారయ్యి ఊరి మీద కానీ మనిషి మీద కానీ ఇట్లా అందరి మీద నెగిటివ్ వైబ్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ పడుతుండొచ్చు. కాబట్టి అందరూ ఒక మనిషికి ఎప్పుడైనా కానీ
అన్యాయం చేయకండి. మామూలుగా కొంతమంది కోరికలు తీరని కానీ ఇట్లా చేస్తుంటే ఇట్లా దెయ్యాలై ఉంటారు. సో ఇటువంటి మా ఫ్రెండ్ రాగానైతే నిజంగా చాలా భయపడిపోయింది. ఇంకోసారి ఏ ట్రిప్ వెళ్ళినా భయపడిపోయింది. అంత భయంతో మనోడు కూడుకున్నాడు ఇప్పుడు. సో అట్లా చాలామంది కొన్ని దగ్గర, అన్ని దగ్గర కాదు, కొన్ని దగ్గర కొన్ని ఇట్లా ఉండొచ్చు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే అప్పటికప్పుడు దాన్ని సొల్యూషన్ ఏందో ఆలోచించండి. భయపడకుండా కాకుండా దాని సొల్యూషన్ ఏందో ఆలోచించండి. సో ఇది ఈరోజు ఒక ట్రూ స్టోరీ, ఇది ట్రూ బేస్డ్ స్టోరీ. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మా వీసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి స్టోరీలు ఇంకా మేము ఎందుకంటే చాలామందిని కనుక్కుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు రియల్ లైఫ్లో జరిగినాయి. నేను ఏంటంటే ఏదున్నా కొంచెం రియల్ లైఫ్లో జరిగినాయి చెప్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేసి మనం ఏదో అందరి ఛానల్ లెక్క సరే ఏడుకోబోదాం. ఇప్పుడు చాలామంది ఎట్లా చేస్తారు అంటే గ్రీన్ స్క్రీన్లో దయ్యాలు పెట్టేస్తారు, ఎడిటింగ్ చేసి దయ్యాలు పెట్టేసి ఇగో గోస్ట్ కాటాన్ కెమెరాని పెట్టేస్తారు. అట్లా కాకుండా మేము ఏంటంటే ఏది జరిగినా రియల్గా జరిగిన స్టోరీస్ ఏమైనా ఉంటే మీకు చెప్పాలనేసి కాన్సెప్ట్తోనే మేము ఈ ప్రోగ్రామ్ పెట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాం. సో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. సో ఇది ఈరోజు వీడియో. నేను మీ విష్ణు చైతన్య పంపి, వీసీ మీడియా.